లోకల్ బాడీస్ ఎలక్షన్ సంబంధించినంత వరకు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తిరస్కరించడమే కాకుండా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మొత్తం ఎంప్లాయీస్ని బ్యూరోక్రాట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్షన్స్ ఇచ్చి ఎలక్షన్స్లో బాధ్యతలు స్వీకరించవలసినటువంటి అవసరం లేదనేటువంటి చెప్పడం స్వయంగా తనకు తానే గొయ్యి తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఆయనే రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించుకుంటున్నాడు, అదేవిధంగా రాజకీయ సంక్షోభాన్ని కూడా సృష్టించుకుంటున్నాడు. అంతే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పనితీరును చూస్తూ ఉంటే భవిష్యత్తులో రాజ్యాంగ క్రైసిస్లో చిక్కుకోవడమే కాకుండా రాజకీయ క్రైసిస్లో కూడా చిక్కుకొని మొత్తానికి రాజకీయంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎంచేతంటే భారతదేశంలో ఎక్కడ ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా ఎంప్లాయీస్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ చెప్పడం లేదు. కానీ మన రాష్ట్రంలో దురదృష్టవశాత్తు స్థానిక సంస్థలు సెల్ఫ్ గవర్నమెంట్ కావాలనుకునేటువంటి ప్రజలకి అదేవిధంగా బలహీన వర్గాలకి సెల్ఫ్ గవర్నమెంట్ అందించకపోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన ఒకవైపు అయితే రాజ్యాంగ విలువల్ని కాపాడలేకపోవడం అనేటువంటిది మరొక విధానం. అంటే రాజ్యాంగ విలువల్ని ఎవరైతే ఏ నాయకుడైతే ఏ పార్టీ అయితే ఏ ప్రభుత్వం అయితే కాపాడలేకపోయిందో ఆ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. అంటే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో దీనికి మూల్యం చెల్లించేటువంటి సమయం చాలా దగ్గరలోనే ఉంది. ఎందుకంటే రాజ్యాంగ సంక్షోభాన్ని క్రియేట్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రే ఆ సంక్షోభంలో ఆ క్రైసిస్లో పడేటువంటి అవకాశం చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. అందుచేత అతను ఇప్పటికైనా మేల్కొని ఎంచేతంటే హైకోర్టు ఆర్డర్ని గౌరవించాలి. సుప్రీంకోర్టు ఆర్డర్ని గౌరవిస్తామని ఏ విధంగా అయితే చెప్తున్నారో అదేవిధంగా హైకోర్టు ఆర్డర్ని కూడా గౌరవించి ఎలక్షన్ ప్రాసెస్ నోటిఫికేషన్ ప్రకారంగా మొదలుపెట్టాలి. ఒకవేళ హైకోర్టు ఆర్డర్ని కానీ సస్పెండ్ చేసినా లేకపోతే అపోహోల్డ్ చేసినా అది సుప్రీంకోర్టు చేసినప్పుడు దాని ప్రకారంగా ఎలక్షన్ జరగాలా లేదా అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంటారు. అంచేత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంప్లాయీస్ బ్యూరోక్రాట్స్ పూర్తిగా సహకరించవలసినటువంటి అవసరం ఉందనేటువంటి రాజ్యాంగం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. రెండవది వచ్చేటప్పటికి ఎంప్లాయీస్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ ఈ ప్రభుత్వానికి కాదు ఏ ప్రభుత్వం కూడా పర్మనెన్సీ లేదు ప్రజాస్వామ్యంలో. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా భారతదేశంలో చూసినప్పుడు కూడా పార్టీలు గవర్నమెంట్లోకి వస్తూ ఉంటాయి, గవర్నమెంట్ నుంచి మళ్ళీ పోతూ ఉంటాయి, పోతూ ఉంటాయి పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ లీడర్స్ను. కానీ డెమోక్రటిక్ స్ట్రక్చర్ అనేటువంటిది పర్మనెంట్ స్ట్రక్చర్. ఆ డెమోక్రటిక్ పర్మనెంట్ స్ట్రక్చర్లో బ్యూరోక్రాట్స్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అంచేత తీసుకున్నటువంటి ఓత్తులో కూడా పర్మనెంట్ ఈ యొక్క రాజ్యాంగాన్ని అదేవిధంగా రూల్ ఆఫ్ లాని అపోహోల్డ్ చేస్తామనేటువంటి విధానంతో ఎంప్లాయీస్ అందరూ కూడా తీసుకుంటారు ఓత్. అందుచేత ఈ రోజున పర్మనెన్సీ ఉన్నటువంటి సిస్టమ్ ఎంప్లాయీస్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ వాళ్ళు రాజ్యాంగానికి లోబడే పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఈ ప్రభుత్వం కానీ రేపు పోయినట్లయితే ఈ రాజ్యాంగాన్ని ధిక్కరించినటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో రాజ్యాంగమే చెబుతూ ఉంది, మనం చెప్పక్కర్లేదు. అంచేత పంచాయతీరాజ్ యాక్టే చెప్తూ ఉంది, మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ ఇది ఎంప్లాయీస్ బ్యూరోక్రాట్స్ రాజ్యాంగ విలువలను కాపాడవలసినటువంటి బాధ్యత. ఇంచేత రాజకీయ నాయకులు రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, మొండి వైఖరిని అవలంబించవచ్చు. కానీ ఎంప్లాయీస్ బ్యూరోక్రాట్స్ అటువంటి మొండి వైఖరి కాదు. వాళ్ళ వైఖరి అంతా కూడా రాజ్యాంగానికి అనుగుణంగా రూల్ ఆఫ్ లా అనుగుణంగా వాళ్ళ సర్వీస్ రూల్స్కి అనుగుణంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కనిపించడం లేదు. అందుచేత ఏంటంటే ప్రభుత్వాలు అనేటువంటి పర్మనెంట్ కావు.
అధికార యంత్రాంగం అనేటువంటిది పర్మనెంటు. అంచేత ప్రభుత్వాలు వచ్చినప్పుడు పోయినప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయో అందరూ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత ఇది నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఎంప్లాయీస్ని, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ని. అటువంటి ప్రభుత్వం ఏదో చెప్పింది కదా అనేటువంటి, ఆ ప్రభుత్వం చెప్పిందే చేయాలనేటువంటి నిర్ణయానికే కట్టుబడి ఉండడం అనేటువంటిది మంచి విధానం కాదు. రాజ్యాంగాన్ని గౌరవించండి, రూల్ ఆఫ్ లాను గౌరవించండి, ఎలక్షన్ కమిషన్ యొక్క ఆ వాల్యూస్ని, ఎలక్షన్ యొక్క వాల్యూస్ని, డెమోక్రసీలో ఎలక్షన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్. నాయకులకి ఓట్లు వేసినప్పటికి కూడా ప్రజలు తనకు నచ్చిన వాళ్ళని ఎన్నుకున్నట్టుంటారు. మహాత్మా గాంధీ గారు ఏం చెప్తున్నారు? గ్రామ స్వరాజ్యం కావాలంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటారు? అంచేత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, విమెన్, అదేవిధంగా ఇటువంటి వాళ్ళకి కూడా పరిపాలనలో భాగస్వామ్యం కావాలంటారు. ఆ భాగస్వామ్యం సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయతీరాజ్ నుంచే డెవలప్ అవుతుంది. వాళ్ళు పార్లమెంట్ వరకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అంచేత అటువంటి అవకాశాన్ని కోల్పోయే పరిస్థితుల్లో మీరు దానికి సహకరించడం అనేటువంటిది, ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా బ్యూరోక్రాట్స్ కానీ సహకరించడం అనేటువంటి సరి అయినటువంటి విధానం కాదు. అది రాజ్యాంగ వ్యతిరేక విధానం కూడా. అందుచేత ఈ రోజున మనం చూస్తే 74th, 75th అమెండ్మెంట్స్ ఎవరు చేశారు? పార్లమెంట్ చేసింది. అదేవిధంగా 243K ప్రావిజన్స్ అన్నీ కూడా అప్ టు జెడ్ వరకు, ఆ ప్రావిజన్స్ అన్నీ కూడా లోకల్ బాడీకి సంబంధించినంత వరకు కూడా పార్లమెంటే చేసింది, రాజ్యాంగంలో పొందుపరిచారు. అదేవిధంగా ఇక్కడ పంచాయతీరాజ్ యాక్ట్ ఎవరు చేశారు? అసెంబ్లీ చేసింది. అంచేత ఇక్కడ ప్రభుత్వం పార్లమెంటు చేసినటువంటి చట్టాలని, రాజ్యాంగాన్ని, అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీ చేసినటువంటి చట్టాలని అవమానించే విధంగా, పార్లమెంట్ని అసెంబ్లీని కూడా అవమానించే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క ఆధీనంలో పనిచేయడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి, దురదృష్టకరమైనటువంటి విషయం. అంచేత ప్రభుత్వం కూడా దీన్ని పునఃపరిశీలించవలసినటువంటి అవసరం ఉంది, రీకన్సిడర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అంచేత వేళ నామినేషన్స్ బిగిన్ అవుతున్నాయి కాబట్టి వెంటనే గవర్నర్ గారు ప్రభుత్వాన్ని ఆదేశించి, ఎంచేతంటే ఇక్కడ గవర్నర్గా 243K(3) ప్రకారంగా గవర్నర్ షల్ డిప్లాయ్ ది స్టాఫ్ రిక్వైర్డ్ బై ది SEC అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఇది మ్యాండేటరీ ప్రొవిజన్. సో ఈ మ్యాండేటరీ ప్రొవిజన్లో గవర్నర్ గారికి ఇండిపెండెంట్ అథారిటీ. గవర్నర్ need not act on the aid and advice of the గవర్నమెంట్ అండర్ ఆర్టికల్ 163(1). అంచేత ఆయనకి డిస్క్రిషనరీ పవర్ ఉంది కాబట్టి ఆయన ఆ పవర్ను ఉపయోగించి ఎలక్షన్ ప్రాసెస్ ఈ రోజున స్టార్ట్ అయ్యేటట్టు చూడవలసినటువంటి బాధ్యత గవర్నర్ గారికి ఉంది. అంచేత ఇక్కడ ఎంప్లాయీస్, బ్యూరోక్రాట్స్ రీకన్సిడర్ చేసుకోవాలి వాళ్ళ నిర్ణయాన్ని. అదేవిధంగా గవర్నర్ గారు అండర్ ఆర్టికల్ 243K(3) ప్రకారంగా ఆయన యాక్ట్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా మొండి వైఖరికి పోకుండా, ఎంచేతంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది కాబట్టి మొండి వైఖరి కాకుండా ఆయన కూడా దిగివచ్చి ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అన్ని విధాలుగా కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.